తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ క్యాంటీన్లను తెచ్చేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరం అంతటా ఇందిరమ్మ క్యాంటీన్లు తెరిచి వాటి ద్వారా పేదవారికి అతి తక్కువ ధరకే అనగా కేవలం 5 రూపాయలకు రుచికరమైన, నాణ్యమైన అల్పాహారం అందించేందుకు ప్రణాళికలు రెడీ చేస్తోంది. త్వరలోనే నగర వ్యాప్తంగా ఇందిరమ్మ క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం నగర వ్యాప్తంగా మధ్యాహ్నం వేళ 5 రూపాయలకే భోజనం పెడుతూ పేదవారి కడుపు నింపుతున్న అన్నపూర్ణ క్యాంటీన్లనే ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చనున్నారు. ఇకపై వీటిల్లో మధ్యాహ్న భోజనంతో పాటుగా ఉదయం పూట టిఫిన్ కూడా అత్యంత తక్కువ ధరకే అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీనిలో భాగంగా ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా అందించబోయే టిఫిన్లకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మెనూ సిద్ధం చేసింది. వీటిల్లో ఇడ్లీ, పూరి, ఉప్మా, పొంగల్తో పాటుగా మిల్లెట్ టిఫిన్స్ కూడా అందించనున్నారు. జీహెచ్ఎంసీ నిర్ణయం మేరకు ప్రజల నుంచి ఒక్కో టిఫిన్కు కేవలం 5 రూపాయలు మాత్రమే వసూలు చేయనుంది. జీహెచ్ఎంసీలో వడ్డించే టిఫిన్కు సాధారణంగా 19 రూపాయలు ఖర్చవుతుండగా జనాల నుంచి 5 రూపాయలు, మిగతా 14 రూపాయల ఖర్చును ప్రభుత్వమే భరించేందుకు సిద్ధమవుతుంది. హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ రూపొందించిన టిఫిన్ మెనూను అమలు చేయనున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మిల్లెట్ ఆహారానికి అధిక ప్రాధాన్యతనిస్తూ రోజుకో రకమైన అల్పాహారాన్ని అత్యంత తక్కువ ధరకే సామాన్యులకు అందించనున్నారు. ఈ మెనూలో భాగంగా 6 రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో రకం టిఫిన్ వడ్డించనున్నారు. మెనూలో ఉన్న టిఫిన్ లిస్ట్ రోజువారీగా ఇలా ఉండబోతుంది. 1వ రోజు 3 మిల్లెట్ ఇడ్లీ, సాంబార్, చట్నీ లేకపోతే పొడి. 2వ రోజు మిల్లెట్ ఉప్మా, సాంబార్ మిక్స్ చట్నీ. 3వ రోజు పొంగల్, సాంబార్, చట్నీ. 4వ రోజు ఇడ్లీ, సాంబార్, చట్నీ. 5వ రోజు పొంగల్, సాంబార్, చట్నీ. 6వ రోజు పూరి, ఆలు కుర్మా.